అప్కమింగ్ ఎపిసోడ్లో కావ్య అయితే స్పృహలోకైతే వస్తుందన్నమాట. ఇక వచ్చి రాగానే తన కుటుంబం మొత్తాన్ని చూసి ఒక్కసారిగా బాగా ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంతలోనే ఇంకా అపర్ణాదేవి, ఇంద్రాదేవి ఫ్యామిలీ మొత్తం దగ్గరికి వచ్చేసి రాజు ఎక్కడమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. కానీ కావ్య కూడా వాళ్ళని ఆయన ఎక్కడున్నారు, ఒకసారి నేను చూడాలి, ఆయన ఎక్కడున్నారు నాకు చూపించండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉండగానే ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతా. అదేంటమ్మా అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది, అసలు రాజు ఎక్కడున్నాడు, మాకు పోలీసులు ఇన్ఫార్మ్ చేస్తేనే ఈ విషయం తెలిసి మేము హాస్పిటల్కి వచ్చామని చెప్పేసి సుభాష్ అయితే చెప్తూ ఉంటాడనమాట. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, రాజు ఎక్కడున్నాడు, నువ్వు ఒక్కదానివే ఉంటావేంటి, పోలీసులకు నువ్వే దొరకడం ఏంటి, మరి యాక్సిడెంట్లో రాజు ఏమైపోయాడు అని చెప్పేసి అనగానే ఇక కావ్య అయితే యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అనేది సుభాష్ ఫ్యామిలీ మొత్తానికి అయితే చెప్తూ ఉంటుంది అనమాట. ఇక అప్పుడే అక్కడికి అప్పు అయితే వస్తుంది అనమాట. ఇక అప్పుని చూడగానే కావ్య ఇంకా కంగారు పడుతూ ఏడుస్తూ, అప్పు పోలీసులతో మాట్లాడావా, బావగారి గురించి ఏమన్నా తెలిసిందా అని చెప్పేసి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పు అయితే ఏడుస్తూ, లోయ మొత్తం గాలించామక్క, ఎక్కడా బావగారు దొరకలేదు, కనీసం బాడీ కూడా దొరకలేదు, అక్కడ ఒక చెట్టు కొమ్మకు బావగారి షర్టు మాత్రమే దొరికిందని చెప్పేసి రక్తం మరకలతో ఉన్న రాజ్ షర్ట్ని అయితే చూపిస్తుంది అనమాట. అది చూసి కావ్య అయితే బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇక రాజు ఎలా మిస్ అయ్యాడు అని చెప్పేసి సుభాష్ అయితే అనగానే ఇంకా కావ్య అయితే ఏంటి రాజు కనిపించట్లేదా, రాజు ఏమైపోయాడు అని చెప్పేసి బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇక ఇంట్లో వాళ్ళు కూడా రాజు ఏమైపోయాడు, రాజు లేకపోవడం ఏంటి అని చెప్పేసి బాగా ఏడుస్తూ ఉంటారు. ఇక రుద్రాణి కూడా ఏంటి మన రాజు మనకి ఇక లేడా అని చెప్పేసి ఇంకా ఏడుపు వచ్చేలాగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఈ యాక్సిడెంట్కి కారణమైన షేక్ బాండ్ అయితే యామినీకి అయితే ఫోన్ చేసి, మేడం మిస్టేక్ జరిగిపోయింది మేడం, నేను ఆ కావ్యని చంపుదామనుకుంటే బై మిస్టేక్ బుల్లెట్ అయితే టైర్కి తగిలిపోయి లోయలో పడిపోయింది మేడం కార్ అని చెప్పేసి చెప్పగానే ఇక వెంటనే యామిని అయితే అక్కడికైతే వస్తుంది అనమాట. ఇక అక్కడైతే కావ్య అయితే చనిపోయినట్లు ఉంటుంది అనమాట. అమ్మో ఇక్కడే ఉంటే దీన్ని చంపింది నేనే అని చెప్పేసి పోలీసులు నన్ను మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి అనుకొని ఇక రాజు ఎక్కడున్నాడు అని చెప్పేసి వెతుకుతూ ఉంటుంది. ఇక రాజు అక్కడ కొంచెం దూరం వెతికిన తర్వాత అక్కడైతే రాజు అయితే బాగా దెబ్బలతో బాగా బలమైన దెబ్బలతో కనిపిస్తూ ఉంటాడనమాట. ఇక రాజుని చూసి, అయ్యో రాజు నీకు ఇలా జరిగింది, ఇదంతా వాడి వల్లే, వాడిని ప్రాణాలతో అస్సలు బ్రతకనివ్వను, నీకు ఇంత దెబ్బలు తగలడానికి కారణమైన వాడిని ప్రాణాలతో బ్రతకనివ్వను అని చెప్పేసి ఇక వాడిని అయితే చంపించాలని చెప్పేసి అనుకుంటుంది అనమాట. ఇంకా రాజుని అయితే తీసుకొని ఇక హాస్పిటల్కి అయితే జాయిన్ చేస్తుంది అనమాట. ఇక హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత రాజు తలకి బలమైన దెబ్బ తగలటం వల్ల రాజుకైతే గతం మొత్తం మర్చిపోతాడనమాట. ఇక మర్చిపోయి ఇక యామినీనే చూస్తూ ఉంటాడు. ఇక యామిని అలా రాజుకైతే సేవలు చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అలా ఇద్దరు మళ్ళీ లవ్ చేసుకుంటారనమాట. అలా లవ్ చేసుకుని ఉండగానే రాజు అయితే నిజంగానే నా కోసం ఇంత సేవ చేస్తుంది, నన్ను ఇంతలా ప్రేమిస్తుంది, ఇంతకన్నా నన్ను ప్రేమించే వాళ్ళు ఎక్కడ దొరుకుతారా, ఎలాగైనా నేను తనని పెళ్లి చేసుకోవాలి, ఈ విధంగా అయినా నేను తన రుణం తీర్చుకోవాలని చెప్పేసి ఇక యామినీని అయితే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోతాడనమాట.